హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెలి టుడే. ఈరోజు ఈ వీడియోలో ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అనే టాపిక్ గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. వీడియోకి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లిస్ట్లో ఫస్ట్ చెప్పుకునేది విశ్వంబర. గేమ్ చేంజర్కి ప్రాబ్లం అవుతుందని సమ్మర్కి అయితే షిఫ్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత జూన్లో చిన్న గ్లిమ్స్ వదిలి 2026 సమ్మర్స్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా జరుగుతుందని మూవీ టైం అఫీషియల్గా అయితే అప్డేట్ ఇచ్చింది. అండ్ దీనికన్నా లేట్గా వచ్చిన మన శంకర్ ప్రసాద్ గారు సంక్రాంతి పండుగకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మరి చూడాలి మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో. నానీస్ కెరీర్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ప్యారడైజ్. నాని గారు రిలీజ్ విషయంలో ఏమాత్రం వెనకపడరు. అండ్ ప్రీక్వెల్ అని తెస్తారు అండ్ అదే డేట్కైనా వస్తారు. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం ఇంకా ఆలస్యం అయితే జరిగింది. ఎందుకంటే మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వెళ్ళిపోతుందని కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి నవంబర్లో రావచ్చు, మరి డిసెంబర్లో రావచ్చు. మనం చూడాలి మరి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. మన సాయి దుర్గతేజ్ నటిస్తున్న ఎస్వైజీ సంబరేటెడ్ మూవీని చాలాసార్లు అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు మూవీ నుంచి గ్లిమ్స్ తప్ప ఇంకేమీ వదలలేదు. మరి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో కూడా తెలియదు. మూవీ అయితే ఇంకా అయితే షూటింగ్ అయితే జరుపుకుంటుంది. మరి ప్రాపర్ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియాలి. విజయ్ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇంకా మూవీ టీం మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దాదాపు 4 years నుంచి షూటింగ్ జరుపుకుంటున్న గూఢచారి 2 మూవీని ఇంకైతే రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకా నాన్ స్టాప్గా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆడిషన్స్ గారు కూడా తెలియదు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని డెకేడ్లో తీసినట్టు 4 years పాటు సాగదీస్తారు. అండ్ వస్తే ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్లో అయితే మూవీని రిలీజ్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. మరి చూడాలి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. సెన్సార్ ఇష్యూ వల్ల 47 cuts తర్వాత మూవీని రిలీజ్ చేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేశారు. అండ్ ఇదే ఇయర్లో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జననాయకుడు మూవీని ఇంకైతే రిలీజ్ కాలేదు. ఆల్రెడీ తమిళ్లో అయితే మూవీ అయితే రిలీజ్ చేస్తారు. మరి తెలుగులో ప్రాపర్ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ అయితే చేయాలి. అండ్ సీఎం విజయ్ గారి బర్త్డే రోజు ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందని అందరం ఎక్స్పెక్ట్ అయితే చేసాం. కానీ ఆ రోజు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మరి మూవీ రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ మూవీని ఈ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ ధృవ నక్షత్రం దాదాపు 10 years పాటు షూటింగ్ ఎప్పుడైపోయినా ఇప్పటి వరకు ఇంకా ప్రాపర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే మూవీ టీం అయితే అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ ఈ మూవీ కోసం గౌతమ్ మీనన్ గారు మూవీస్లో కూడా యాక్ట్ అయితే చేశారు. అండ్ ఆ ఇష్యూస్ని క్లియర్ చేసి మూవీని ఈ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో ఇదంతా క్లియర్ అయ్యి ధృవ నక్షత్రం మూవీ త్వరగా మన ముందుకు రావాలి. నెక్స్ట్ మూవీ ఆల్కహాల్ మూవీ. ఎప్పుడో January 1st, 2026 రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. అండ్ ఎందుకు రిలీజ్ కాలేదో ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ మొన్న అరుణేష్ గారి బర్త్డే కూడా మూవీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. రాంబాబు మేనకా పోస్టర్ తప్ప ఆల్కహాల్ మూవీ రిలీజ్ డేట్ అయితే వదలలేదు. చూడాలి మరి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో మూవీ టీం. అండ్ మన సందీప్ కిషన్ నటించిన సిగ్మా మూవీ ఇప్పటివరకు ప్రాపర్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. చూడాలి మరి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో మూవీ టీం. అనుకుంటా సాయి శ్రీనివాస్ నటిస్తున్న టైసన్ నైట్ మూవీ అసలు ముందరేది కూడా ఇంకైతే అర్థమైతే కావట్లేదు. అండ్ దీని నెక్స్ట్ మూవీ వచ్చేసి హైందవ మూవీ. ఈ 2 మూవీస్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు గ్యాస్. మరి చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ 2 మూవీస్ని. నెక్స్ట్ వచ్చేసి పెన్ ఇండియా మూవీ ప్రభాస్ గారి ఫౌజీ మూవీ. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక్క పోస్టర్ లుక్ తప్ప ఇంకేమైతే రిలీజ్ కాలేదు. అండ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయలేదు. మరి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో మూవీ టీం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయాలి. అండ్ ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ నుంచి డిసెంబర్కి అయితే వెళ్ళిపోయింది మూవీ. మరి డిసెంబర్లో వస్తుందనేది ఇంకా కన్ఫర్మ్ అయితే రావాల్సి ఉంది. డిసెంబర్ నుంచి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ గారి 3 మూవీస్ కూడా ఒకేసారి రిలీజ్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న రజనీకాంత్ గారి జైలర్ 2 మూవీ. ఇదిగో రిలీజ్ డేట్ అదిగో రిలీజ్ డేట్ అంటున్నారు తప్ప మూవీ నుంచి ఎటువంటి రిలీజ్ డేట్ అయితే లేదు. అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ వీక్లో అయితే రిలీజ్ అవుతుందంటే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. మరి చూడాలి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. పిక్ మూవీ. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్స్ అండ్ టీజర్స్ తప్ప ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అనదరకుండా తన ప్రీవియస్ మూవీస్ ఫాస్ట్గా అయితే చేసేవాడు. కానీ ఈ మూవీని మాత్రం ఇంకా అయితే లేట్గా అయితే చేస్తున్నాడు. మరి చూడాలి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్
అలానే గారి సభకి నమస్కారం మూవీని కూడా ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా అర్థం కాలేదు. అండ్ ఫస్ట్ పోస్టర్ తప్ప ఇంకా మూవీని షూటింగ్ జరుగుతుందా లేదా అని కూడా అప్డేట్ అయితే లేదు. మరి చూడాలి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ మన సత్యదేవ్ గారి ఫుల్ బాటిల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మూవీ నుంచి అఫీషియల్ కంటెంట్ అయితే ఇంకా బయటికి రాలేదు. అండ్ ఆకాశంలో ఒక తార ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ కంటెంట్ కూడా బయటికి రావడం లేదు. మరి మూవీ షూటింగ్ జరుగుతుందో లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. వరుణ్ తేజ్ హీరో నడుస్తున్న కొరియన్ కనకరాజు మూవీపై ఇంకా రిలీజ్ డేట్పై క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో లేదో. ఇది గైస్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.